హాయ్ అండి. ఇప్పుడు జాతీయంగాను అంతర్జాతీయంగాను మీడియాలో ఎక్కువగా చర్చ నడుస్తున్నది ఏంటంటే సింధు జలాలు ఎవరెవరి వాటా ఎంత, అసలు ఎవరెవరు ఎవరిని ఆపగలుగుతారు. ముఖ్యంగా అంటే ఏంటంటే ఎత్తు నుంచి పల్లానికి వెళ్తుంది కాబట్టి, అంటే మన దేశం నుంచి అటువైపు పాకిస్తాన్ వైపు నుంచి వెళ్ళిపోయి అరేబియాలో కలుస్తుంది. అది మామూలు నీరు పళ్ళ మెరుగు అంటారు కదా, సో అది. అయితే పాకిస్తాన్ మనని ఆపలేదు, మనకి ఆపలేదు. కానీ ఏంటంటే మనం ఆపగలిగితే ఆపుతాము. అది కూడా ఏంటంటే చాలా కాలం పడుతుంది, చాలా వ్యయం అవుతుంది అని మనం వీడియోలో చెప్పుకున్నాము. ఐ స్టాండ్ ఆన్ దట్. అయితే అండి, ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. అయితేనండి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను వీడియోలు చేసుకుంటూనే ఉంటాను. నచ్చిన వాళ్ళు చూడొచ్చు, నచ్చకపోతే వదిలేసి చేయండి. అంతేగాని మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవాలి, మీరు పాకిస్తాన్ మనుషులు అంటే ఎవరికి బుద్ధి లేని కామెంట్స్కి కూడాను ఇట్లాంటి వాటిని కామెంట్స్ తీసేస్తాను తప్ప నేను కేర్ చేసే మనిషిని మాత్రం కాదు. మీ వయసుకి మీకు అవసరమా పాలిటిక్స్ అంటే? నాకు అవసరమే. మీకంటే ఎక్కువ చదువుకున్నాను నేను, అర్థమైందా? పొలిటికల్ సైన్సు, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎంఏ చేశా, అర్థమైందా? ఎక్కువ పిచ్చి వాగుడు వాగద్దు. నచ్చిన వాళ్ళు చూడండి, లేకపోతే దేశద్రోహివి, బొందద్రోహివి, పిచ్చి వాగుడు వాగద్దు. సో అయితే జల ఒప్పందాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. నాకు ఏదో దేశభక్తి ఉందంటే ఇక్కడ ఏదో లాకెట్ వేసుకుని ఊరేగాల్సిన అవసరం లేదు. నాకు దేశభక్తి ఉన్నది. దేశం అంటే ఏదో మట్టి మీద దేశం భూమి మీద మట్టిన అవసరం లేదు. భక్తి మనుషుల మీద ఉంది. నాకు ఈ దేశంలో మనుషులంటే చాలా ఇష్టం. కాబట్టి ఎవరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పిచ్చి వాగుడు మాత్రం వాగద్దు చెప్తున్నా ఖచ్చితంగా. అయితే జల ఒప్పందాలు ఏం జరిగినాయి, ఎట్లా జరిగినాయి అనేది గురించి ఇప్పుడు మాట్లాడుకుందామండి. మనం చక్కగా హాయిగా ఆనందంగా మాట్లాడుకుందాం. అందరూ జాగ్రత్తగా వినండి. అసలు ఈ జల ఒప్పందం, ఈ సింధు జలాల గురించి ఒప్పందం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే 1960. అంటే ఏంటంటే 47, మనకి 47లో వచ్చింది స్వాతంత్రం. అయితేనండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత 9 సంవత్సరాలు బాగా సుదీర్ఘమైన చర్చలు జరిపింది. రెండు దేశాలు చర్చించుకున్నారు. ఈ సింధు జలాలు ఎలాగూ ఎవరెవరు ఎంతంత వాడుకోవాలి, ఏం చేయాలి, వీటితో ఏమేమి విద్యుత్ ప్లాంట్లు కట్టుకోవాలా, ఇంకా ఏం చేయాలి, అది ఇది అని మొత్తం ఒక ఒప్పందంగా ఒక చర్చలు జరుపుకున్నారు రెండు దేశాలు ప్రధానమంత్రులు ముఖ్యంగా. అయితే 1960లో ఈ చర్చలకి ఒక రకమైన ఒక జవాబు దొరికింది. అప్పుడు 1960 సెప్టెంబర్లో ఇద్దరు ప్రధానమంత్రులు సంతకాలు చేసేసారండి. మన దేశం నుంచి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, అక్కడ ఆయూబ్ ఖాను, పాకిస్తాను ప్రధానమంత్రి ఆయూబ్ ఖాను చేసుకున్నారు. అయిపోయింది. దానిలో అసలు యాక్చువల్గా ఈ సింధు జలాల పంపిణీ గురించి రెండు దేశాలు చేసుకున్న ఒప్పందాలు ఏంటి అంటే, ఒప్పందంలో ఏముందంటే, సింధు పరివాహక ప్రాంతంలోని 3 తూర్పు నదులైన బియాస్, రావి, సట్లెజు నీటిని భారతదేశానికి కేటాయించగా, 3 పశ్చిమ నదులైన జీలం, చీనాబ్ నది, సింధు నదులలో 80% పాకిస్తాన్కి కేటాయించాలి. అంటే చూడండి, ఆలోచించండి. అంటే మొదట మనం మాటలు ఇప్పుడు అన్నదేంటి, సింధు పరివాహక ప్రాంతంలోని 3 తూర్పు నదులు బియాస్, రావి, సట్లెజ్ నీటిని భారతదేశానికి కేటాయించారు. ఈ 3 ఫుల్గా. మిగిలిన పశ్చిమ నదులైన జీలం, చీనాబ్ నదులలో 80% పాకిస్తాన్ ఉంది. అంటే ఏంటంటే 20% మనం తీసుకోవచ్చు అన్నమాట. అది ఓకే. అయితే అంటే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే తూర్పు నదులు మనకి కేటాయించారు. తర్వాత పశ్చిమ నదులు వాళ్ళకి కేటాయించారు అన్నమాట. సరేనా? ఒప్పందంలో కొన్ని నిబంధనలను కూడా చేర్చుకున్నారు ఇరుపక్షాల వారు. ఇదేమిటంటే, భారతదేశం తూర్పు నదుల నీటిని అంటే ఒప్పుకున్న ఆ 3 నదులు అంటే బియాస్, సట్లెజ్, రావి నదులను నిరాటంకంగా ఉపయోగించుకోవచ్చు భారతదేశం. తూర్పు నదులు ఈ 3. అదే సమయంలో ఒప్పందంలో ఏమి రాసుకున్నారంటే, పశ్చిమ నదులు అంటే పాకిస్తాన్కి ఇచ్చాం కదా,
పాకిస్తాన్కి 80% ఇచ్చాం కదా. జీలం, చీనాబ్, సింధు నదులను భారతదేశం ఉపయోగించుకోవటానికి విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయానికి పరిమిత నీరు వంటి వాటిలో పరిమిత హక్కులు ఉంటాయి. ఇది చాలా మెయిన్ అండి. అంటే ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన వాటిలో కూడా మనకి పరిమితమైన కొన్ని హక్కులు ఉన్నాయన్నమాట. సింధు జల ఒప్పందంలో 2 దేశాల మధ్య ఒప్పందం, సైట్ తనిఖీ మొదలైన వాటికి సంబంధించి సింధు కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు మామూలు కమిషన్, వాటర్ కమిషను, అవి ఇవి మనకి గ్రీన్ ట్రిబ్యునల్ ఇట్లాంటివన్నీ కమిషన్ అవి అవుతాయి కదా. అట్లాగూ ఈ 2 దేశాలు కూడా సింధు కమిషన్ అనేది ఏర్పాటు చేసుకుంది. ఈ కమిషన్ కింద 2 దేశాలు కమిషనర్లు సమావేశమై వాళ్ళకి కావాల్సినవి, ఇప్పుడు తెలంగాణను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి, కృష్ణా జలాల గురించి మాట్లాడుకుంటూ ఉండాలి. కానీ అది ఫెయిల్ అయిపోయింది అనుకోండి అసలు మామూలుగా. లేకపోతే తమిళనాడు నుండి కర్ణాటక దేశం కావేరీ నది జలాల గురించి వాళ్ళకి కూడా డిస్ప్యూట్ ఉంది. ఇవి ఇద్దరు అన్నీ కూడా వాటర్ కమిషన్ మాట్లాడుకోవాలన్నమాట. అట్లాగే ఇప్పుడు సింధు కమిషన్ అనేది ఏర్పాటు చేసుకున్నది. ఆ కమిషన్లో ఏంటంటే 2 కమిషనర్లు, ఆ దేశానికి కమిషనరు, ఈ దేశానికి కమిషనర్ ఇద్దరు కూడా కలిసి వాళ్ళు మొత్తం కలవాలి, మాట్లాడుకోవాలని ప్రతిపాదన ఏర్పాటు చేసింది. ఏదైనా వివాదాస్పదం అంశం 2 కమిషన్ల మధ్య చర్చలు జరపడానికి వీలు కల్పిస్తుంది. ఏదైనా సరే, ఏ వివాదైనా సరే వీళ్ళిద్దరు కూడా ముందు చేసుకోవాలి. తర్వాత ఈ ఒక ప్రాజెక్టుపై పనిచేస్తుండ మరొక దేశం దానిపై అభ్యంతరం చేస్తే, ఇప్పుడు మనం ప్రాజెక్టుగా పెడుతున్నాం అనుకోండి, అవతల దేశం పాకిస్తాను అభ్యంతరం పెడితే కనుక అప్పుడేం చేయాలంటే వాళ్ళిద్దరు మళ్ళీ కూర్చుని మొదటి దేశం దానికి ప్రతిస్పందిస్తుందని ఒప్పందం ఎందుకు చేస్తున్నారంటే దానికి సమాధానం చెప్పాలన్నమాట. అట్లాగే వైస్ వర్సా, వాళ్ళు కడుతుంటే మనం కడుతుంటే వాళ్ళు కూర్చుని ఎందుకు కడుతున్నారు ఏంటి అనేది ఒకళ్ళనొకళ్ళు ఒప్పించుకోవాలన్నమాట. చక్కగా ఒక స్నేహపూర్వకమైన ఒప్పందం. దీనికోసం 2 దేశాలు సమావేశాలు ఏర్పాటు చేయాలి. అయితే ఒకవేళ ఆ సమావేశంలో పరిష్కారం దొరకకపోతే 2 దేశాలప్పుడు ప్రధానమంత్రులు ఇంకా హై లెవెల్లో వాళ్ళు కూర్చుని మాట్లాడుకుని చర్చించుకోవాలి, పరిష్కారం కోసం వెతుక్కోవాలన్నమాట. ఇంకా ఏమైనా సందేహాలు, సమస్యలు ఉత్పన్నమైతే తటస్థ నిపుణుడి సహాయం తీసుకోవాలి. అంటే ఏంటంటే తటస్థ నిపుణుడు అంటే అతను పాకిస్తానీ అయి ఉండకూడదు, అతను ఇండియన్ కూడా అయి ఉండకూడదు అనమాట. రెండుకి సంబంధించినవి ఎవరికి కూడాను ఇంకోటి ఈ దేశానికి సంబంధించి కూడా ఉండకూడదు, ఎవరికి వాళ్ళకి సింపథైజర్గా కూడా ఉండకూడదు. అంటే నాకు పాకిస్తాన్ అంటే ఇష్టం, నేనేదో 3వ దేశం అనుకోండి, నేనేదో బ్రెజిల్ వాడిని ఎవరన్నా తటస్థుడుగా అంటే బ్రెజిల్కి పాకిస్తాన్ అంటే ఇష్టము, లేకపోతే ఇండియా ఇష్టము అంటే అతన్ని తప్పించేసి వేరే తటస్థమైన ఒక వ్యక్తినో ఒక సంస్థనో పెట్టుకోవాలన్నమాట. అది కూడా కుదరకపోతే తటస్థ నిపుణుడు ఏ దేశానికి చెందిన లేదా అంటే ఆర్బిట్రేషన్ కోర్టును సంప్రదించాలి అన్న నిబంధనలు ఉన్నాయన్నమాట. ఆర్బిట్రేషన్ కోర్టు ఇంకా హై లెవెల్ అనమాట, ఇంకా అది ఇంటర్నేషనల్గా వెళ్ళిపోతుంది. ఆల్ సైడ్ అండ్ అని ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 2 దేశాల మధ్య సమస్య కూర్చుని చర్చించుకోవాల్సిన కమిషన్లను వదిలిపెట్టేయండి. సింధు కమిషను అవేమీ జరగదు, పాడులేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే 2 ప్రధానులు కూడాను కూర్చుని చర్చించుకోవాలి, పరిష్కారం కోసం చర్చించుకోవాలి. ఊరికే నామకే వాస్తే కోసం చర్చించుకోకూడదు. కానీ అది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అయినా కానీ అది ఫెయిల్ అయితే కనుక అప్పుడు ఆర్బిట్రేషన్ కోర్టుకు వెళ్ళాలి అనేది మాత్రం నిబంధన ఉన్నదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇంకా ఆలోచనలు లేదు. కొడుకు పేరు సోమలింగం అని మొన్న నేను చెప్పిన దానికి అందరూ పీక్కుని లాక్కుని చాలా గొంతులు పిసుక్కుని చచ్చిపోయారు. కాబట్టి ఎక్కువ పిసుక్కోకండి, ఎక్కువ చావద్దు. నేను ఐఎమ్ వెరీ మచ్ ఇండియన్, ఐఎమ్ వెరీ మచ్ హ్యూమన్ బీయింగ్. ఇవి 2 నాకు తెలిసిన విషయం. నేను ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ని, తర్వాత ఇండియన్ని, తర్వాత నేను ఆడదాన్ని, తర్వాత ఇంకొకటి అంతేగాని ఆ తర్వాత నేను ఒక తల్లిని, తర్వాత ఒక భార్యని, ఒక కూతురు, అంతేగాని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక హ్యూమన్ బీయింగ్ అంట. అంతగాని అది మర్చిపోయి మీరు పిచ్చి కామెంట్లు పెట్టద్దు. నేను చాలా ఒక రకమైన ఒక అందరి మనిషి లాంటి దాన్ని కాదు, అందరి మనుషులాగా నేను ఆలోచించను. కాబట్టి పిచ్చి కామెంట్లు పెట్టద్దు. మీరు పాకిస్తాన్ వాళ్ళని ఇది చేస్తున్నారు, దేశద్రోహం కింద పెట్టాలి మిమ్మల్ని అంటే అంత ఈజీ కాదు, అంత పిచ్చి వాగద్దు. కాబట్టి ఏంటంటే మీరు అసలు వాళ్ళని ఎందుకు సమర్థిస్తున్నారు? బుద్ధి ఉన్నవాడు ఎవడు కూడాను పాకిస్తాన్ వాడిని సమర్థించడు. నేను అన్నదేంటి,
సరే ఆ విషయం వదిలిపెట్టేసేద్దాం కానివ్వండి. కాబట్టి ఏంటంటే ఇదండి జరిగింది. ఆ జల ఒప్పందం, సింధు జల ఒప్పందాలు అయూబ్ ఖాన్కి నెహ్రూకి జరిగిన మధ్యలో ఒప్పందము. ఇదిగో ఇన్ని నిబంధనలు, ఇన్ని గోళలు ఉన్నాయి. వాళ్ళు ఏమేం పెట్టుకున్నారు, క్లాజులు ఏం పెట్టుకున్నారు, ఏం కండిషన్స్, రూల్స్ అండ్ కండిషన్స్ ఏం పెట్టుకున్నారు, ఇవన్నీ కూడాను అవి వాళ్ళు దానిలో పొందుపరిచారు. 1960 సెప్టెంబర్లో ఇది ఇద్దరు కూడా సంతకాలు చేసుకున్నారు. అదే నేను థంబ్నెయిల్లో పెట్టిన ఫోటో అదేనండి. అయూబ్ ఖాన్ను జవహర్లాల్ నెహ్రూ ఆ ఒప్పందం అయిన తర్వాత కరాచీలో అనమాట, ఇది కరాచీలో జరిగింది ఈ ఒప్పందం ఇద్దరికి కూడా, రెండు దేశాల మధ్య. సో ఇదండి సంగతి. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడాను సమస్య పోవాలి మంచిగాను. యుద్ధం జరుగుతుందని మీడియాలు గగ్గోలు పెడితే యుద్ధం లేదు, పాడు లేదు, ఏమీ జరగదు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఏమీ జరగదు, ఖచ్చితంగా జరగదు. ఇవన్నీ 3 నాళ్ళ ముచ్చట తుస్సుమంటున్న తర్వాత ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.